ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. భగవద్ అనుగ్రహం. భగవంతుడా, మీ అనుగ్రహం ఉంటే అద్భుతమైన ఆనందం మాకు లభిస్తుంది. రాత్రి కలలో 2 సంఘటనలు చూపించిన నిద్ర లేచేటప్పటికీ భగవద్ అనుగ్రహము పేరే గుర్తున్నది. స్వామి, కోరి వచ్చిన మీ దివ్య ప్రేమకు నా వందనములు. పుస్తకము, పెన్ను తీసుకున్నాను. రాత్రి పొరుగువారితో ప్రశాంతి నిలయం వెళ్ళే వరకు ఏమీ రాయను అని చెప్పాను. మీ మాటకు విలువిచ్చే మీ భక్తురాలిని కదా, అంతకన్నా మీ సంకల్ప బలం గొప్పది. కళ ఇలా అని ఆలోచనే లేని దానను ఇలా పుస్తకం, పెన్ను పట్టుకుని కూర్చున్నా. రాత్రి 11 గంటల వరకు మీరు వ్రాయించిన గేయాలు చదువుతూ మురుస్తూ నిద్రించాను. కలలో కనిపించావు. కొద్ది రోజుల క్రితం కలలో కనిపించి దా సరా అంటూ పిలుపు ఇచ్చి నవరాత్రులకు ప్రశాంతి నిలయం రప్పించుకున్న మహానుభావ, పుట్టినరోజుకి ఎలా తీసుకెళ్ళగలవా అనే బెంగతో పుస్తకములు రాయకూడదని అనుకున్నా. మీ వాక్కు వినిపించి ఆహ్లాదపరిచావు. పలికే ఒక్క పదమైన పలుమార్లు తలుచుకునేలా చేస్తావు. రాసేది, రాయించేది మీ దివ్య సంకల్పమే కదా స్వామి. రచన అంటే ఎంతో ఇష్టం. జరిగింది రాయాలంటే సంశయం. సృష్టించుట నాకు రాదు. అలా కోరిక ఆదిలోనే మిగిలిపోయింది. మీ యొక్క అనుగ్రహముచే మీరు మీ భక్తురాలు ఈశ్వరమ్మ గారికి ఇచ్చిన లింగమును అభిషేకించిన తీర్థము అడిగి తీసుకోగా వచనము ఆరంభమైనది. మీ సన్నిధిలోనే అంతకుముందు సోదరి ప్రోద్బలంతో గేయములు వ్రాయటం జరిగినది. ఏదయ్యా నీ రూపం అంటూ వెతికించే గేయం నాకు ఎంతో ఇష్టమైనది. కృష్ణ కృష్ణ రావయ్యా అంటూ పిలిచే పిలుపు అది ఎంతో ఇష్టమైనది. అలాగే దసరా యజ్ఞంలో పిసినారి పిసినారి అంటూ ఉపన్యాసంలో మీరు పలికి నాలోని పిసినారి బుద్ధికి స్వస్తి పలికిస్తేవి. ఎలా అంటే ఈ భాగాన్ని 2 పేజీల్లో పూర్తిగా ఇస్తే అనిపించగా ప్రింటింగ్ గురించి బెంగ నాకెందుకని దిగులు వదిలేసి కలమును పట్టుకుని ఇలా నాట్యం చేయిస్తున్న ఈ పుస్తకముపై సాయిదేవ, అవతార పురుషుడవు, ఏ సమయమందైనా మేము ప్రేమగా భక్తి శ్రద్ధలతో సేవించుట నా లక్ష్యంగా అక్షర సేవను ప్రసాదించిన భగవంతుడవు. అక్షర సేవ అన్ని సేవలలోకి విలువైనదని నన్ను ప్రోత్సహించిన దేవా, మీ పాద పద్మములకు నా నమస్కారములు. మీ పర్యవేక్షణలో నన్ను ఉంచండి సదా. జగద్గురుదేవ, మీ శిక్షణ బహుజన్మల భాగ్యంబు నాకు. గురుదేవ, మీ శిష్యురాలిగా నన్ను స్వీకరించిన పరమాత్మ, మీకు వందనాలు. పురోగతి. స్వామి, జన్మ జన్మల నుంచి తోడుంటున్న మిత్రుడు భగవంతుడు. అట్టి భగవంతుడిని రా రా అంటూ ఆత్మీయంగా సన్నిహితంగా పలకరించాలని కోరిన దేవదేవ, మీ మాటకు విలువ ఇచ్చి మీరు అనటము మాని నీవు అనే ప్రయత్నం చేశాను. సన్నిహితమైన ఆహ్లాదము మీకు అందించిన తృప్తిని దక్కించుకోగలుగుతున్నాను. స్వామి, పండుగ సందర్భంగా మీ బోధలు వినవచ్చునని వస్తే నీవు బాధపడుతూ చెప్పిన మాట తిరోగతే కానీ పురోగతి కనిపించకున్నదని స్వామి, నీ సంకల్పాన్ని తోడు చేయవయ్యా. పురోగతి కనిపిస్తుందని ప్రార్థించా సజల నయనాలతో. నా మనసు తెలుసుకొని ఆశీస్సులు అందించావు స్వామి. ఆత్మవిశ్వాసం రోజు రోజుకు వృద్ధి అవుతున్నది. సర్వాంతర్యామివైన నీవు సర్వత్రా నిండి ఉన్న సంగతి తేటతెల్లమవుతున్న నాలో ధైర్యము వృద్ధి అయి స్వేచ్ఛగా నీ అని సంబోధించగలిగాను. హృదయానందం నిమిత్తము హృదయ భాషతో పలకరిస్తున్న హృదయేశ సమాధానం చెప్పేది ఎవరు, చెప్పించుకునేది ఎవరు? అంతా మీరే. అందుకే మీ మాట మేరక సంసారంలో ఉంటూనే త్వరితంగా దైవమా మీకు సేవతో దగ్గర కాగలిగాను. స్థిర బుద్ధితో మీ బంగారు బాటలో నడుచుచున్నాను. దురుసు స్వభావము కొంత తగ్గించుకోగలిగాను. ప్రేమ, మానవత్వము అభివృద్ధి అయ్యాయి. లౌకిక ఆనందాలపై ఆసక్తి తగ్గింది. అలౌకిక ఆనందం వృద్ధి అవుతూనే ఉన్నది. 5 సంవత్సరాల మీ శిక్షణతో ఈర్ష, అసూయలు నివృత్తి గావించుకోగలిగాను. మంచి బుద్ధితో జ్ఞానజ్యోతి వెలిగించిన మీ దివ్య సహాయము అపురూపమైనది.
నా హృదయము నిరంతరము మీ దివ్యనామాన్ని పలుకుతూనే ఉన్నది. ఇది మంచి, అది చెడు అనే భావనతో నిమిత్తము లేని ఉత్తమ జీవితం నేను గడపగలుగుతున్నాను. ఈ లోకంలో ఏ ఒక్కరి అంతరంగాన్ని తెలుసుకోలేను. నా అంతరంగములోని స్వచ్ఛత వృద్ధి గావించే నేస్తము నీవై అంతరంగవాసివై ఉంటివి స్వామి. ధన్యురాలిని. దైవానంద ప్రాప్తికై నిరంతర యజ్ఞంగా జీవితాన్ని అనుభవ యజ్ఞం గావించిన ఆప్తమిత్రుడవు స్వామి. ఈ భాగము ఎలా వస్తున్నదో ననే భీతితో కన్నులు మూసుకుని పడుకోగా నీ సుందరమైన మోమును మూసేయున్న కన్నుల్లోనే చూపి మురిపిస్తూ ఉంటే తన్మయత్వంతో పరవశిస్తూ కొంత సమయాన్ని గడుపగా కర్తవ్యం ముఖ్యమని కలము పట్టించి వ్రాయిస్తున్నావు. అద్భుతమూర్తి, నీవు తోడున్న జీవితం ఎంతో మధురమని అనుకోకుండా ఎలా ఉండగలను? నీ దయ, కృప, కటాక్షములు తోడు కావాలంటే నిన్ను కోరుకోగల మనసు, స్థిర బుద్ధితో పురోగతిలో నడయాడగలగాలి. సుగుణ సంపద ప్రోగు చేసుకొని మీ సేవతో శాశ్వత ఆనందం పొందవచ్చు. భగవాన్, మీ మనసు తెలిసే అదృష్టం ప్రసాదించండి. ఆటపాటలతో మిమ్మల్ని ముగ్ధులను గావించుతాను. అంతా మీ యొక్క ఆశీస్సుల ప్రభావమేననే మధుర భావనలో నన్ను ఉంచు స్వామి. జై సాయిరామ్.